అనర్హులకు పెన్షన్ తీసేస్తే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చామని తెలిపారు. ఈ క్రమంలో మామిడి రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. దిగుబడి పెరిగింది, డిమాండ్ తగ్గిపోయిందని, అందుకే రేటు కూడా తగ్గిందన్నారు. రైతులకు ఏం చేయాలో చేస్తాం, కేంద్ర సాయం కూడా తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. కారు కింద కార్యకర్త పడ్డా మానవత్వం చూపించలేదన్నారు. సింగయ్య కుటుంబ సభ్యులను బెదిరించారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. ఏమీ చేయని వాళ్ళు శివ రాజకీయాలు చేస్తా ఉంటారు. ఎప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ₹1 ఇచ్చారా చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈ రోజు 3,950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7,500 ఇస్తే నేను 15,000 ఇస్తున్నాను. 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్ గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మన దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్ దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం. ఏం చేయాలి అన్ని చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నో సార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లని మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతిమాలిన వ్యక్తులు, లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాళ్ళం. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు. రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది.